వేములవాడలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదువు చెప్పిస్తున్న నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని కాదని ఇంకొకరికి ఎందుకు చూడాలని నేను అడుగుతా ఉన్నా. ఇలా మనకు చాలా సార్లు ఏమవుతుందంటే మన మధ్యలో అంత మంచిగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు మనకు. ఇప్పుడు కరోనా వచ్చేదాకా నార్మల్ జీవితం విలువ మనకు కూడా అర్థం కాలే. కరోనా వచ్చినాక ఇళ్లలో ఊసబెట్టి మొత్తం గట్టి పారేస్తే అప్పుడు తెలిసింది, అబ్బా ఇప్పుడు బయటకు వస్తాం రా, ఎప్పుడు అవతల పోవాలి, దోస్తులను కలవాలి. ఉండేనా లేకుండేనా మళ్ళీ ఇళ్లలో కూర్చుంటారా, లాక్డౌన్ పెట్టమంటారా? ఎందుకంటున్నా అంటే ఇలా కేసీఆర్ గారి విలువ ఎప్పుడు తెలుస్తుంది ఎరికేనా మీకు? ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన మీ జేబులో ఉండే ఖడక్ 100 రూపాయల నోట్లు అంటోడు. జేబులో 100 రూపాయల ఖడక్ నోటు పెట్టుకొని రోడ్డు వెంబడి నడుచుకుంటూ పోతున్నావు అనుకో, ఆ రోడ్డు మీద ఒక చిల్లర రూపాయి కనబడ్డది, దానికోసం వంగినాం అనుకో, ఏమవుతుంది? ఇది వీక్తుంది. కేసీఆర్ ఏమో ఖడక్ 100 రూపాయల నోటు, ఆ చిల్లర రూపాయి ఎవరంటే కాంగ్రెస్ వాడు, బీజేపీ. వీటి కోసం ఆశపడితే వాళ్ళు చెప్పే చిల్లర మాటలకు పడిపోతే నీ జేబులో ఉన్న ఖడక్ 100 రూపాయలు పోతుంది. ఖడక్ 100 రూపాయలు ముత్తగంటలేదు. 65 ఏళ్లలో వాళ్ళు చేయని కరెంట్ సమస్య పరిష్కారం చేసినోడు ఖడక్ 100 రూపాయలు కాదా? 65 ఏళ్లలో కాంగ్రెస్ తో సాధ్యం కాని సాగునీరును పరిష్కారం చేసిన కేసీఆర్ ఖడక్ 100 రూపాయల నోటు కాదా? 65 ఏళ్లలో వాళ్ళు చేయని తాగునీటి సమస్య పరిష్కారం చేసిన కేసీఆర్ ఖడక్ 100 రూపాయల నోటు కాదా? జేబులో ఉంటే దాని విలువ అర్థం కాదు, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, మీ నియోజకవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో పైకి వెళ్ళి చెప్తలేను, ఎలక్షన్ల కోసం కూడా చెప్తలేను. రేపు లక్ష్మీనరసింహారావు గారు తోడుగా నేను కూడా మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పనిచేస్తా. గ్రామాన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మీరందరూ కూడా దయచేసి 20-24 రోజులు మీరు పటిష్టంగా పనిచేయండి. సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. నేను 3 సార్లు ఓడిపోయినా నీకు దండం పెడతా, జర నేను నీ చుట్టాన్ని నీకు దండం పెడతా, గవిడికి పడిపోకుండ్రి. ఎందుకంటే అన్నం పెట్టాయి, కులం కూడు పెట్టది, సెంటిమెంట్తో ఏమి కాదు. ఇక్కడ గెలిచేటోళ్ళతో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, వాళ్ళు లక్ష్మీనరసింహారావు గారు జీవితంలో వ్యాపారంలో 4 పైసలు సంపాదించుకొని స్థిరపడ్డాడు. ఆయనకి ఇక్కడ గుడినో ఇంకోదానో దోసుకునే అవసరం లేదు. ఆయన మంచిగా బ్రహ్మాండంగా వేములవాడకు సేవ చేసేందుకు వచ్చిండు తప్ప గుడిలో లింగాన్ని మింగే బాబత్ కాదు. గసటోల్లో కోట్లు వేస్తే సంకనాకపోతాం. మళ్ళా దయచేసి యాద్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని అన్నలను, 30 తారీఖు నాడు మీరు ఏదో ఒక ఓటు కాదు, మీరు వేసే ఓటు లక్ష్మణరావు గురించి కాదు, మీరు వేయబోయే ఓటు మీ తలరాతలు మీరే రాసుకునే ఓటు. మీరు వేయబోయే ప్రతి ఓటు ఈ డిస్కషన్ ఊళ్ళలో పెట్టండి. నేను చెప్పింది వాస్తవమా కాదా, నిజంగా కాంగ్రెస్ చంపిందా లేదా తెలంగాణ పిల్లలను తెలుసుకోండి, చరిత్రలోకి తొంగి చూడండి. ఇదివరకు సమస్య ఎట్లుండే, ఇలా ఎట్లా పరిష్కారం చేసిండు కేసీఆర్, ఇవన్నీ తెలుసుకొని ఆలోచించి మనసుతోని ఆలోచించి 30 తారీఖు నాడు ఏ గుర్తుకేయాలి, ఓటు గుర్తు ఆదుకుందా? గట్టిగా కారు గుర్తేనా? పక్కానా? నేను ధైర్యంగా ఓ అన్నా, వేములవాడ టిక్కు పెట్టుకో అన్నా, 100% సిరిసిల్లతో పోటీ పడతారా? ఆ సినిమా లేదు మీకు కానీ. జై తెలంగాణ.